సినిమా సూపర్ డూపర్ హిట్ ఓ సౌత్ సినిమా కలెక్షన్ లా సునామీ సృష్టిస్తుందని ఎవరు ఊహించలేదు. సబ్జెక్ట్ టేకింగ్ అన్నిట్లో కూడా కొత్తదనమే. ఈ సినిమాకు సీక్వెల్ కాదు ప్రీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. కాంతారా చాప్టర్ 1 పేరుతో సెట్స్ మీదకి తీసుకువెళ్లారు. కానీ ఆ తర్వాతే అనుకోని ఘటనలు చాలా జరుగుతున్నాయి. యూనిట్ క్రూను విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న సంఘటనలు కాంతారా సినిమా యూనిట్ ను కలవరపెడుతున్నాయి. సెట్స్ మీదకు వెళ్లిన కొత్తలోనే జూనియర్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తో వెళ్తున్న ఒక బస్ బోల్తా పడింది. ప్రాణాలతో బయటపడ్డా కొంతమంది మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లకే గాలివానకు షూటింగ్ కోసం వేసిన సెట్ కూలిపోయింది. ఆ తర్వాత కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ నదిలో ఈతకు వెళ్లి శవమయ్యాడు. కొద్ది రోజులకే రాకేష్ పూజారి అనే మరో నటుడు స్నేహితుడి మ్యారేజ్ ఫంక్షన్ లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఇప్పుడు మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు షూటింగ్ టైంలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని మాణి జలాశయం దగ్గర సినిమా షూటింగ్ జరుగుతుండగా నటీనటులు సాంకేతిక నిపుణులు 30 మంది ప్రయాణిస్తున్న పడవలో అకస్మాత్తుగా మునిగిపోయింది ఆ పడవ. దాంతో అంతా ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. హీరో రిషబ్ శెట్టి త్రుటిలో ప్రాణాపాయం నుంచి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కెమెరాతో పాటు కొన్ని పరికరాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. వరుస దుర్ఘటనలు, కొందరి మరణాలతో ప్రమాదాలతో యూనిట్ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. పర్యావరణ నిబంధనలను ధిక్కరించి సినిమా షూటింగ్ కోసం అడవిలో మంటలు పెట్టారని, పేలుళ్లకు పాల్పడ్డారని గతంలో కాంతారా యూనిట్ పై చాలా ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకి వస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. కాంతారా 2 యూనిట్ లో వరుస విషాదాలకు అదే కారణమని కొందరు అంటున్నారు. హసన్ జిల్లా హెరూరు సమీప అటవీ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అక్కడి ప్రజలు నిరసనకు దిగారు. కాంతారాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ మధ్య ఒక ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొన్న సమయంలో అర్చకులు ఆయనకు కొన్ని సూచనలు చేసినట్టు చెప్తున్నారు. కాంతారా సినిమాను క్లైమాక్స్ సీన్ ఒక రేంజ్ లో నిలబెట్టింది. ఇప్పుడు ప్రీక్వెల్ తీయడం ఆ దేవుడికే నచ్చలేదు అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కానీ హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి తన పని తాను చేసుకుపోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేస్తాను అంటున్నాడు.